ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకమును జయించిన విజయం ఏంటంటే చెప్పండి, అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా స్వీకరించి బాప్తిసం పొంది ప్రభు కొరకు జీవిస్తున్న వారి బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చూడాలి. దేవుని హస్తాన్ని బలంగా నువ్వు చూడాలి అంటే నీ జీవితంలో ఈ లోకంలో బ్రతికినంత కాలము నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వాక్యంలో చూస్తే మొదటగా ఏం చెప్పాడంటే, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం బ్రతికేదంతా ఈ లోకంలోనే. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము అనేక శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. మనం అనుకోని సంఘటనల గుండా మనం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఎన్ని ఉన్నా వాటి ద్వారా మనం ఓడిపోము, కానీ వాటన్నిటిలో జయము మనకిస్తారు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనం ఎవరి చేత పుట్టిన వారో? దేవుని చేత పుట్టింపబడిన వారు. శారీరకంగా దేవుని చేత పుట్టింపబడిన వారు, అలాగే ఆత్మీయంగా కూడా దేవుని చేత పుట్టింపబడిన వారు. మీరు ఒక్కసారి అక్కడుండి యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మీరు వస్తే 12వ వచనం నుంచి చూస్తే 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన ఏం చేశారంట? అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఎవరు? దేవుని యొక్క పిల్లలు. అందరు గుండె మీద చేసి చెప్పండి, నేను దేవుని యొక్క కుమారుని కుమార్తెని చెప్పుకోండి, గట్టిగా చెప్పండి. మీరందరూ ఎవరు? దేవుని యొక్క పిల్లలు మీరు. అందుకే కింద వచనంలో ఉంది 13, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యులేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శారీరకంగా ఇక్కడ పుట్టినప్పటికీ ఆత్మీయంగా మనం ఎలా పుట్టామయ్యా అని మనం ఆలోచిస్తే అది దేవుని వల్ల మనం పుట్టాం. యేసయ్య రక్తం వల్ల మనం పుట్టాం, యేసయ్య త్యాగం వల్ల మనం పుట్టాం. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరూ కూడా ఎవరి పిల్లలంట? దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దేవుని పిల్లలు ఉన్న వాళ్ళు? 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు. అలాగే లైవ్లో చూస్తున్న వారు కూడా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి మీరెవరు? దేవుని పిల్లలు. కాబట్టి దేవుని పిల్లలు ఓడిపోతారా? రోగమైనా ఓడిపోరు, ఆర్థిక ఇబ్బందులైనా ఓడిపోరు, శారీరక సమస్యలైనా ఓడిపోరు, కుటుంబ సమస్యలైనా ఓడిపోరు. ఎందుకో తెలుసా? మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలం మనం. ఇది దేవుని వల్ల పుట్టిన వారం మనం. శరీరాశలతో లేకపోతే మనుషులతో కానీ రక్తం కాదు. ప్రభు మళ్ళ కన్నాడు తన వాక్యం చేత, తన రక్తం చేత, తన యొక్క పూర్తి త్యాగ ఫలమే మనం ఏమైంది ఆయన పిల్లలు. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరూ కూడా. కాబట్టి ఈ పిల్లల యొక్క నైజం ఏంటంట? దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారు? లోకాన్ని జయిస్తారు. లోకంలో ఉన్న ప్రతి సమస్యను జయిస్తారు, ప్రతి వ్యాధిని జయిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంకొక మాట కూడా మీకు చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమలు కలుగును. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పారు. ఏమని? లోకంలో మీకేం కలుగుతాయి? దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. లోకంలో అనారోగ్య శ్రమలు వస్తాయి, కుటుంబ శ్రమలు వస్తాయి. అన్నీ బాగుంటే దేవుడు ఎందుకు ఇంకా? ప్రభు అక్కర్లేదుగా. అందుకే ప్రభు చెప్పారు, ప్రయాసపడి భారం మోస్తున్నా, ప్రయాసపడి భారం మోస్తున్నా
మీ భారం మిమ్మునకు, మీరు దేని గురించి చింతపడొద్దు, మీ చింత యావత్తు మీ భారాలన్నీ నా మీద మోయండి. అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా ఏదో ఒక శ్రమ. కొంతమంది ఏదైనా శ్రమ వస్తే ఏదో అయిపోతున్నట్టుగా, అమ్మ నా జీవితం అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది. కాదు కాదు కాదు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే ఎంతవరకు దేవుణ్ణి ఎంత ఎక్కువగా నమ్ముతున్నావు అనటానికి అదొక పరీక్ష. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పరీక్షలో నువ్వు గెలుస్తావు. ఎప్పుడు గెలుస్తావు? విశ్వాసం ఉంటే గెలుస్తావు, విశ్వాసం లేకపోతే ఓడిపోతావు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏమవుతారు? జయించబడతారు, వాళ్ళు విజయం సాధిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చెప్తున్నాడు, మీకు శ్రమలు కలుగుతాయి, అయినా మీరు ఎలాగుండాలి? ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఒక కష్టం గుండా వెళుతున్నావు, ఈరోజు ఒక రోగం గుండా వెళుతున్నావు, ఒక సమస్య గుండా వెళుతున్నావు, ఒక ఎవరికి చెప్పుకోలేని బాధ గుండా వెళుతున్నావు. అయినా నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆ యొక్క సమస్యలను జయించిన వాడు. ఆ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా ఆ సమస్యను జయిస్తావు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకు జయింపడతాం? మనం ఎవరి చేత పుట్టింపబడ్డాం? దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని ఏం చేస్తారు? జయిస్తారు. 100% జయిస్తారు. ఎందుకు జయిస్తారంటే నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న యేసయ్య పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చగలడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన లోకాన్ని జయించిన వాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించుదురు. ఆ లోకమును జయించిన విజయం ఏంటంట? విశ్వాసం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని మూలంగా నువ్వు పుట్టావు, పుట్టిన తర్వాత ఈ లోకంలో జయమే నీకు వస్తుంది. ఆ జయము రావాలి అంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఎవరి మీద? నిన్ను రక్షించిన దేవుని మీద. విశ్వాసం లేకుండా నువ్వు పరలోకానికి కూడా వెళ్ళవు. విశ్వాసం లేకుండా నువ్వు ఏమీ సాధించలేవు. విశ్వాసం లేకుండా పరలోకం నుంచి లోకానికి ఏమీ తీసుకురాలేవు. విశ్వాసం లేకుండా నీ ఆత్మలో ఉన్న కార్యాలను శరీరంలోకి బయటికి నువ్వు తేలేవు. నువ్వు ఆల్రెడీ, నేను ఒక మాట చెప్తాను, ప్రతి మనిషి కూడా 3 భాగాలు ఉన్నారని చెప్పాను. మొదటిగా శరీరం ఉంది, రెండోది ప్రాణం ఉంది, మూడోది ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మలో ఎవరున్నారు? యేసయ్య నివసిస్తున్నాడు. అందుకనే రక్షణ పొందే ముందు ఎవరైతే నోటితో యేసు ప్రభువును ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, అంటే మీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంది, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం ఉంది. అంటే నీ ఆరోగ్యం నీలోనే ఉంది, నీ సమృద్ధి నీలోనే ఉంది, నీ విడుదల నీలోనే ఉంది. దాన్ని బయటికి తీసుకురావాలి అంటే ప్రాణంలో ఉన్న అపనమ్మకాన్ని బయటికి తోసివేసి నమ్మకం పెట్టుకోగలిగితే ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని, శరీరంలో ఉన్న ప్రతి కొదువుని, శరీరంలో ఉన్న ప్రతి సమస్యలను ఆ విశ్వాసం మొత్తాన్ని పారద్రోలి నీకు జయాన్ని ఇస్తుంది. అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే టోటల్గా నువ్వు మారితే నీ బ్రతుకు మారిపోద్ది. అంటే ఏం మారాలి? మీరు ఏం మారాలి? మీరు దేవుని మూలంగా పుట్టారని ముందు బుర్రకెక్కాలి. పుట్టినవాడు జయిస్తాడని బుర్రకెక్కాలి. జయించేవాడు ఎలా జయిస్తాడంటే విశ్వాసం ద్వారానే జయిస్తాడని నీ బుర్రకెక్కితే అప్పుడు నీ జీవితం, నీ తలరాత మారుద్ది, నీ కథ మారుద్ది, పాట పాడతావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు వచ్చి అడుక్కోవడానికి ఉంచలా నిన్ను. నీ కథ మార్చి నువ్వు ఎవరు బిడ్డవో రుజువు చెయ్యాలని యేసయ్య ఆయన ద్వారా నిన్ను కన్నాడు. ఆ సత్యం అర్థం కాక దెయ్యంగాడితో నేను సహవాసం చేస్తూ నీ బ్రతుకంత ఎలాగుంటుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలైనా,
ఎన్ని ప్రార్థనలకు వచ్చినా నీ బ్రతుకులో ఎంత మార్పు తేడా. ఎవరిని అడిగి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు అంటే ఓ 10 సంవత్సరాలు. ఏం మారిందంటే ఏం మారలా, నా కథ అప్పుడు ఎట్లాగుందో అలాగే ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ జీవితంలో ప్రభువుని నమ్మే గుణం లేదు, బయట వాళ్ళ చేతులు నమ్మటమే నీకు ఎక్కువ. ఓ సత్యం చెప్తున్నానండి, ఈ లోకంలో గవర్నమెంట్ స్కీమ్స్ కన్నా ప్రభువుని నమ్ము, నువ్వే స్కీమ్ ఇచ్చే బిడ్డగా మారిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా ప్రభు చేయలేడా? చేస్తాడా? చేయలేడా? కథ మార్చలేడా? అందుకే ఆ పాట బలి రాశాడు, ఏదైనా చేయగలడంట, కథ మొత్తం మార్చగలడంట, మహిమంతా ఆయనే తెచ్చుకోగలడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ కథ మారాలంటే నీ విశ్వాసం మారాలి. ఏంటి నీ విశ్వాసం? రోజు కూలే నీ విశ్వాసం? ఆ కూలితో సరిపెట్టుకుని బతుకుతావా? అదే నీ విశ్వాసం? నీ దేవుణ్ణి అదేనా నువ్వు చూపించేది? నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా ఏమి చూపిస్తున్నావు నీ దేవుణ్ణి? దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయించును, ఆ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. అంటే ఈ లోకంలో ఒక జయకర జీవితం నువ్వు జీవించాలి అంటే ఖచ్చితంగా నీలో దేవుని మీద నమ్మకం లేకపోతే బ్రతుకులో ఎంత కూడా మార్పు రాదు. ఇంకొక విషయం కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ సత్యం మీకు తెలియకపోతే అందరూ కూడా అల్ప విశ్వాసం, అవిశ్వాసం, అపనమ్మకం, ఇంక దేవుడు మనుషులు నమ్ముతాకు ప్రయత్నిస్తున్నారు, డాక్టర్ చీటీలు నమ్ముతున్నారు, లేకపోతే ఎవడో చెప్పాడు ఒక 100 రూపాయలు కడితే 200 ఇస్తారంటే ఆడిని నమ్మి కడుతున్నారు. కానీ సర్వశక్తి గల దేవుణ్ణి నమ్మటానికి మనస్సు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21:8 చూడండి ఒకసారి. పిరికివారును, ఫస్ట్ లిస్ట్ ఏంటంట? పిరికివారు. తర్వాత అవిశ్వాసులు. తర్వాత ఏంటంట? అవిశ్వాసులు. తర్వాత అసహ్యులు, నరహంతకులు, చదువు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధులను, అబద్ధికులందరూ అగ్నిగంధములో మండుచున్న గుండములో పాలు పొందుదురు. రెండవ మరణం. అది పిరికివాడు ఎక్కడికి పోతాడు? ఎక్కడ పోతాడు? అవిశ్వాసులు ఎక్కడికి పోతారు? నరకానికి. ఇప్పుడు మన విశ్వాసం అని పేరు పెట్టి రాములు విశ్వాసం లేదనుకోండి, నరకానికి వెళ్ళిపోద్ది. పేరు వల్ల ఆమె వెళ్తాం పరలోకానికి. రాసుంది, నేను చెప్పలే, ప్రకటన రాసుంది. అక్కడ ఏముంది? పిరికివారు, అవిశ్వాసులు. ఈ పిరికితనం, అవిశ్వాసం లిస్టు ఫస్ట్ ఇచ్చారు. దాని తర్వాత వ్యభిచారము, నరహత్య, విగ్రహార, అవి లాస్ట్ ఉన్నాయి. దేవుని దృష్టిలో అతి భయంకరమైన పాపం ఏంటయా అంటే పిరికితనము, అవిశ్వాసం. అనారోగ్యం రాగానే పిరికితనం. బైబిల్లో నీతిమంతులు ఎలాగుంటారంట? సింహం వలె గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను, నీ దుడ్డు కర్రయు దండము నన్ను, నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు, ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించదు. నేను నాగుపాములను, భుజంగములను అనగద్రొక్కదను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నువ్వు బ్రతికితే నరకానికి వెళ్ళటం. మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనలో ఏ ఉండాలో తెలుసా? విశ్వాసం. అందుకే హెబ్రీ పత్రికలో ఏముందో తెలుసా? చూడండి, 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. వింటున్నారా? 11:6 చదువు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఏం చేయాలంటే ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను అడుగు వారికి ప్రతిఫలం దయచేయువాడని ఏం చేయాలంట? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
విశ్వాసం లేకుండా నువ్వేమీ సాధించలేవు. విశ్వాసం లేకుండా ఈ లోకంలో జయకర జీవితాన్ని నువ్వు జయించలేవు. దేవుడు నిన్ను డిజైన్ చేసింది ఎందుకో తెలుసా? ఓడిపోవటానికి డిజైన్ చేయలేదు. నువ్వు గెలిచే దానివే. రోగాన్ని నువ్వు జయించగలవు, కుటుంబ పరిస్థితులు జయించగలవు, సమస్యలను జయించగలవు, యుద్ధాలను జయించగలవు, తాగుబోతు భర్తలను జయించగలవు, మార్చగలవు. నీ విశ్వాసము చేత నీ భర్తను మార్చవచ్చు, నీ విశ్వాసము చేత నీ బంధువుల రోగాలను మార్చవచ్చు, నీ విశ్వాసము చేత నీ బిడ్డలను రక్షించవచ్చు. కాబట్టి నీకు కావాల్సిందేంటో తెలుసా? విశ్వాసం. దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, ఆయనకి ఇష్టమైన బిడ్డకు లేకుండా కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? జరగవు. నువ్వు ప్రభును పూర్తిగా నమ్మాలి. అటొక్కాలు ఇటొక్కాలు కాదు. ప్రభువా, నువ్వు ఉన్నావు, నన్ను బాగు చేస్తావు, నువ్వు ఉన్నావు, నన్ను లేవనెత్తుతావు. ఈరోజు నా స్థితి చిన్నదే, కానీ నేను అలా ఉండను. నన్ను నువ్వు అలా డిజైన్ చేయలేదు. నువ్వు నా కాపరివి, నాకు లేవు. నన్ను పచ్చిక గల చోట్ల పరుండు పెట్టావు, సమృద్ధిలోనే ఉంచావు. ఆ సమృద్ధి నా కంటికి కనబడును కాక, నా ఒంటికి వినబడును కాక, నా వారు అందరూ చూచును కాక, అటువంటి కృప నా మీదకి వచ్చును కాక. నువ్వు నాతో ఉన్నావు, నువ్వు చేస్తావు అని చెప్పే నైజు నీలో రానంత కాలం నీ బ్రతుకులో మార్పే రాదు. ఆ యొక్క ధనమే నీకు దేవుడు. అందుకనే ఆ ధనాన్ని వదలటానికి కూడా నీ మనస్సు లేదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మవు, కనబడే నోటునే నమ్ముతావు. అందుకే నీ బ్రతుకు అట్లాగే తోకలాగానే ఉంది. నువ్వు ఎవరిని నమ్మాలో తెలుసా? దాన్ని వృద్ధి చేయగలిగిన దేవుడి మీద నీ కళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు చెప్పిన ఆజ్ఞ అయినా పక్కన పడేస్తాం, దేవుడు చెప్పిన మాటనైనా తోసేస్తాం, కానీ దేవునికి మీద మనస్సు లేదు, విశ్వాసం లేదు. అయ్యో, ఈ విత్తనం నేను వదిలేస్తే అమ్మో రాదేమో అని భయంతో పట్టుకుంటున్నావు. కానీ ప్రభువా, నీ మీద నమ్మకం ఉండి నాయన, ఈ విత్తనాన్ని నేను వదిలేస్తున్నాను నాయన, నీ చేతిలో పెడుతున్నాను, ఏం చేస్తావో నాకు తెలియదు, నా అవసరాలు నువ్వు తీర్చమని ప్రభు అడిగితే ఆకాశ వాక్కుళ్ళు విప్పి పట్టరాని దీవెనలు నీ మీద కుమ్మరిస్తా. అది నైజం, విశ్వాసుల నైజం. ప్రభు అన్నాడు, ఇవ్వుడి నేను ఇవ్వను, నువ్వు నాకు ఇవ్వాలి. ఇస్తారా? ప్రభు దగ్గర నాటకాలు ఏంటి తెలుసా? నేను ఇవ్వను, నువ్వే ఇవ్వు. దేవుడు అంటాడు, ఏదైనా పెడితేనే నేను వృద్ధి చేయగలను. నీ దగ్గర ఏమన్నా విత్తనం ఉందా? విత్తేవాడికి విత్తనం ఇస్తాడంట. బైబిల్లో రాయబడింది కొరింథీలో, విత్తేవాడికే విత్తనం ఇస్తాడు దేవుడు, విత్తేవాడికే పంట ఇస్తాడు. విత్తటం మన పని, నాటటం మన పని, కాయలు కాయించటం ఆయన పని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాయలు నీ వల్ల కాదు, కాయలు నువ్వు పండించలేవు, కాయలు నువ్వేం చేయలేవు. నువ్వు చేయగలిగిన పని ఏంటో తెలుసా? ఆ బిగబట్టిన ఆ విత్తనాన్ని వదిలేయటం నీ పని. దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో బిగపట్టకుండా నువ్వు అలా వదిలేస్తే అది ఆయన పట్టుకుని దాన్ని ఎంత వృద్ధి చేయాలో ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. పిల్లవాడు బిగబట్టలేదు, 5 రొట్టెలు 2 చేపలు బిగబట్టలేదు, పట్టుకుని అలాగే ఉన్నాడు, బిగబట్టలేదు. రాగానే ఏం చేశాడో తెలుసా? అమ్మో నాకు కావాలి, నాది అనలేదు. వెంటనే ఏం చేశాడో తెలుసా? అలా రిలీజ్ చేశాడు. చేయగానే దేవుడు ఎంతమందికి పెట్టాడు తెలుసా? 5,000 మంది, దగ్గర 20,000 మంది భోంచేసే కృప దేవుడు ఇవ్వటమే కాకుండా ఆ చిన్న దాంట్లోంచి 12 గంపలు ఎత్తే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. కాబట్టి నీ మనసు మార్చుకోవాలి, నీ బుద్ధి మారాలి. అనుకుంటున్నారు ఇదే మన జీవితం అనుకోడు. కాదు. ప్రభు నిన్ను ఇంకొక స్థాయిలో ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చెప్తాడు, దేవుని పిల్లలు లోకాన్ని ఏం చేశారు? లోకాశలను జయించారు, లోక తలంపులను జయించారు, లోక పద్ధతులు జయించారు. ఓ దురాశ, తర్వాత జీవపడంబము, నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలు అన్నిటినీ జయించిన వారు. ఎందుకోసం ఎలా జయించగలుగుతావు? నువ్వు దేవుని పిల్లోడివి కాబట్టి, దేవుని పిల్లగా, దేవుని మూలంగా పుట్టావు కాబట్టి, నువ్వు జయించే గుణం నీలో ఉంది కాబట్టి, ప్రభువు మీద నమ్మకం ఉంది కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి, ఖచ్చితంగా నువ్వు ఒక విజయకర జీవితాన్ని జీవించటానికే ప్రభు నిన్ను డిజైన్ చేసి ఈ లోకంలోకి పంపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఎటువంటి రోగం గుండా వెళుతున్నావో, ఎటువంటి వ్యాధి గుండా వెళుతున్నావో, ఎటువంటి సమస్యలు గుండా వెళుతున్నావో, అది భర్త బాధ అయిందో నాకు తెలియదు, పిల్లలతో బాధ అనుభవిస్తున్నావో తెలియదు,
తెలియదు, ఎటువంటి బాధల గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ మధ్యాహ్న కాలంలో ఒక శుభవార్త చెబుతున్నాను. ఆ పరిస్థితులన్నిటిని నువ్వు జయించగలవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. రెండోదిగా చూస్తే నువ్వు దేవుని కుమార్తెవే, కుమారుడివి. కాబట్టి నువ్వు విశ్వాసం, చిన్న విశ్వాసం నువ్వు ఉంచగలిగితే, ఆ ప్రభువు నువ్వు నమ్మగలిగితే, నువ్వు జయకరంగా, విజయకరంగా ఈ లోకంలో ఒక జయకర జీవితాన్ని జీవించగలుగుతావు. నువ్వు ఓడిపోయేదానివి కాదు, ఓడిపోయేవాడివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. ప్రభువుకు బాగా నచ్చాలంటే ప్రభువుని నమ్మి నువ్వు ప్రభువుని ఆశ్చర్యశక్తులకు, లేకపోతే మైండ్ బ్లోయింగ్ అంటారు, ప్రభువుకి ఆశ్చర్యపరిచే విధంగా. అందుకే శతాధిపతి రాగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్బా, ఇటువంటి విశ్వాసం నేను ఎక్కడ కూడా, నన్ను ఇంటికి కూడా రావద్దు అన్నాడు. మాట చాలు అంటున్నాడు. ఆయన మాట నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఆయన మాట చాలు. పాట పాడుతావు, నీ మాట చాలు అయ్యా, నీ చూపు చాలు, అంతుట్టిదే, అంత ఆ పాట వరకే. ఇంటికి వెళ్ళిన మాటలేదు, చూపు లేదు, టీవీ చూపు, సెల్ ఫోన్ చూపు, బయట చేతులు అందరం వైపు చూపు, అంత ఉట్టిదే. నిజంగా ఆయన మాట, ఆయన చూపు ఉంటే నీ బతుకలా ఉండదు, ఎక్కడో ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏం పట్టుకోవాలి చెప్పండి? దేన్ని పట్టుకోవాలి? విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. విశ్వాసం వదిలిపెట్టకూడదు. విశ్వాసం లేకపోతే నరకానికి పోతావు. విశ్వాసం లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడిపోతావు నువ్వు. విశ్వాసం ఉండాలి, విశ్వాసం. అందుకే అంచె దినాల్లోనంటే ప్రేమ చల్లారిపోతే విశ్వాసం కూడా కనపడదు. ప్రభువుని నమ్మేవాళ్ళు తక్కువైపోతారు, మనుషులు నమ్మేవాళ్ళు ఎక్కువైపోతారు. కానీ మనం ఆ గ్రూపులో ఉండకూడదు. మనం ఎవరిని ఎక్కువగా నమ్మాలి? ఎంత గడ్డు స్థితిలో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి పరిస్థితి వచ్చిన రాజైన నెబుకద్నెజరు, నువ్వు నిలబెట్టిన ప్రతిమను గురించి చింత మాకు లేదయ్యా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ చంపినా చచ్చిపోవడానికి మేము రెడీయే, కానీ నువ్వు చెప్పిన పని మేము చేయమనగానే దేవునికి ఎంత ముచ్చటేసిందంటే, అబ్బా ఈళ్ళురా నా బిడ్డలు అనుకుని దేవుడు ఉండలేకుండా అగ్నిలోకి వచ్చి వాళ్ళకి కాపుదలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళకి అగ్ని వాసన అంటలేదు. అగ్ని వాసన, ఒక వెంట్రుక కానీ, వస్త్రం కానీ, ఒక మాడు వాసన అనేది రాలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది రోగవాసన, ఆర్థిక లేదు వాసన, జీవితం అంతా లేదు వాసన. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే లేదు వాసన. అమ్మో, వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకరా, లేదు వాసనే. లేదు కోసం దేవుడిని నియమించాడా? దేవుని మీద నమ్మకం ఉంచు. నరుని కష్టం వల్ల ఐశ్వర్యం రాదు, యెహోవా అనుగ్రహమే. ఒకని యొక్క కష్టార్జితం సుఖముగా అనుభవించడం ఎవరు బహుమానం? దేవుడిని పైకి తీసుకురాగలడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభు మీద నమ్మకం ఉండాలి. ప్రభు చెప్పిన పని నువ్వు చేయాలి. ప్రభుకి ఇవ్వమన్నది ఇచ్చేయాలి. నమ్మకంగా నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన, చెప్పండి, వినుట వలన. ఏం వింటున్నావు? సాతాను గారు చెప్పే అబద్ధాలు వింటున్నావా? నీ బ్రతుకింతే, ఇంకా నీ పరిస్థితి ఇంతే, నువ్వు పైకి రాలేవు, నీ పని అయిపోయింది, నీకెవడూ లేడు, నిన్ను తీసుకొచ్చేవాళ్ళు లేడు, లేవనెత్తేవాళ్ళు లేడని ఆ మాటలు వింటున్నావా? విశ్వాసపు మాటలు వింటున్నా. ప్రభు నాతో ఉన్నాడు. ఒక సత్యం చెప్తున్నాండి, నువ్వు ఎంత గడ్డు పరిస్థితిలో నువ్వు ఉన్నా ప్రభు మాట గుర్తుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం. ఒక విషయం, నీతో ఎవ్వరు లేరని నువ్వు అనుకోవచ్చు, కానీ ఈరోజు ఒక సత్యం ఏంటో తెలుసా? నీ పక్కనే ప్రభు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. నీలోనే ప్రభు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే నీలోనే ప్రభు. ఇంకా కొంచెం లోతుగా చెప్పనా, నువ్వు ప్రభు పక్కన కూర్చున్నావు. ఎఫ్సి పత్రికలో క్రీస్తుతో కూడా ఆయన లేవనెట్టి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ఆయన పక్కన కూడా. కంటికి ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావు, కానీ ఆత్మీయంగా చూస్తే ప్రభు పక్కన నువ్వు కూర్చున్నావు. నువ్వు అనాథవు కాదు, ప్రభు నీతో ఉన్నాడు. నీ పరిస్థితి అంతా ప్రభువుకు తెలుసు. ఆ స్వస్థత నువ్వు చూడాలంటే నీలో పిరికితనాన్ని పక్కన పడేసి విశ్వాస వాక్కులు పలకటం ప్రారంభించు. నేను నడవగలను, నేను చేయగలను, ప్రభు నాకు ఉద్యోగం ఇస్తాడు, ప్రభు నన్ను ఎంత మాత్రం నేను చదువుతున్నానంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా నా కుటుంబానికి నేను ఆదరుగా ఉంటాను, ప్రభు ఖచ్చితంగా ఎంత అయితే అద్దె కట్టానో అంత అద్దె నేను వసూలు చేస్తాను, అటువంటి కృప నాకు ఇస్తాడు దేవుడు. ఎంతకాలం నేను అద్దెళ్లలో ఉండను, సొంత గృహాన్ని దేవుడు పరలోకంలోని నా కొరకు సొంత గృహం కడతంటే ఇక్కడ నాకు కట్టడా ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇస్తాడు. అలాగే ఆత్మీయ స్థితిలో నన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. ప్రభు పని కొరకు నన్ను వాడుకుంటాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు, అనేకులు కథలు మార్చే వ్యక్తిగా నన్ను మారుస్తాడని నువ్వు విశ్వసించినట్లయితే, నమ్ముట నీ వల్ల అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే.
ఏమి నమ్ముతున్నావు? నీ కుటుంబాన్ని బట్టి నువ్వేమి నమ్ముతున్నావు? అరే నేను టాపీ పని చేసి ఎట్టగొట్ట చదివించాను, మీరు కూడా ఎట్టగొట్ట చూసి ఒక ఆటో తోలుకుంటారు అంటావా? అరే నేను కష్టపడ్డాను. నీ ద్వారా మా కథ మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఒక్కడే చేయగలడు, ప్రభు ఒక్కడే చేయగలడు. అదే కథ రిపీట్ అవ్వకూడదు. ప్రభు నువ్వు ఎన్నుకున్నావు, ప్రభుని జయించే విశ్వాసం నీలో ఉంది. ప్రభుని పట్టుకో. కుటుంబాలు మార్చే వ్యక్తులుగా మనం మారిపోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నీ బ్రతుకు జయకరంగా ఉండాలి అంటే దేవుని మూలంగా పుట్టాలి. పుట్టిన వాళ్ళు జయిస్తారని తెలుసుకోవాలి. మూడోదిగా విశ్వాసమే నా పరిస్థితులు మార్చగలదని నువ్వు నమ్మాలి. శతాధిపతి అన్నీ తిరిగాడు, లాస్ట్ డబ్బు ఉంది, హోదా ఉంది, పరపతి ఉంది, కానీ ఒకటి అనుకున్నాడు, నా సేవకుడు నా దాసుడు కథ మారాలి అంటే నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాల్సిందని యేసయ్య దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. నా యేసయ్య ఏం చేశాడో తెలుసా? మాట ద్వారా కథ మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టినవారు లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. ఎలా బ్రతుకుతున్నా ఒక్కసారి పరీక్షించుకో. ఎప్పుడు అపనమ్మకంతో ఉన్నావా? నీ నోట్లో మాటలన్నీ కూడా నీ బ్రతుకుని లేవనెత్తే మాటలు వస్తున్నాయా, లేకపోతే నిన్ను ఇంకా అణగదొక్కే మాటలు వస్తున్నాయా? అనారోగ్యంతో ఉంటే బాగుపడతానని ఆలోచిస్తున్నావా? ఇంకా నా జీవితం అయిపోయింది, తెల్లారిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేను చచ్చిపోతానని ఆలోచిస్తున్నావా? ఏది ఆలోచిస్తున్నావు? ఏం పలుకుతున్నావు? ఏది పొదుగుతున్నావు నువ్వు? ఏది పొదుగుతున్నావు నువ్వు? ఏది పొదుగుతే అదే వస్తుంది. కోడి గుడ్లు పొదిగితే కోడి పిల్లలే వస్తాయి. నువ్వు ఏది పొదుగుతున్నావు? రోగాన్ని పొదిగితే రోగం ఎక్కువ వద్దు కానీ తగ్గదు. దరిద్రతను పొదుగుతున్నావా? మాకు లేదు, మా బతికితే, నువ్వు ఎప్పటికీ నువ్వు దరిద్రంగానే ఉంటావు. ఎప్పటికీ ఛాలెంజ్ దరిద్రంగా. ఎందుకో తెలుసా? నీ ఆలోచన మారలా, నీ తలంపు మారలా, నీ బుద్ధి మారలా, నీ చూపు మారలా. ఎప్పుడు చూసినా నువ్వేం చేస్తావు తెలుసా? తక్కువ ఉన్నటి కొరకే నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. బండి మీద శ్రేష్టమున్న నువ్వు బండి మీద శ్రేష్టమైన వాటికి నువ్వు చూపెళ్దావు. ఎక్కడ తక్కువ ఉందా, ఎక్కడ వాటిని చూసావా నువ్వు తర్వాత నువ్వు కూడా ఆ కులిపోయిన బండి వేసుకు తిరుగుతావు. నువ్వు కూడా. నా మాటలు మీకు కష్టంగా ఉండొచ్చేమో, కానీ ఈరోజు కొంత మీ మనస్సును రూపాంతరం మారుస్తున్నాను. నువ్వెవరో తెలుసా? ఈ లోకంలో సృష్టికర్త శక్తివంతుడు ఆయన తప్ప ఈ లోకంలో సావరిన్ గాడ్ యొక్క కూతురువి, కుమారుడివి. నువ్వు దేవుని కుమారుడు బిడ్డ. రాజులు యాజక వంశం సొత్తైన ప్రజలయ్యుండి నీ బుద్ధి మార్చుకోకపోతే నీ బ్రతుకంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏది చూస్తున్నావు నువ్వు? ప్రభు మీద నమ్మకం ఏం ఆలోచిస్తున్నావు? ప్రభు చేయగలడు. నేను ఒక మాట, ప్రభు చేయలేడా? ఉద్యోగం ఇప్పించగలడు, ఇవ్వలేడా? అది రావాలంటే నువ్వు రోజు కూడా దేవుని నువ్వు పలుక్కోవాలి. నీ విశ్వాసాన్ని పెంచేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. నీకు నువ్వే పెంచుకోవాలి. ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు, ప్రభు నాకు అది ఇస్తాడు, ప్రభు ఖచ్చితంగా చేస్తాడు, పరలోక రాజ్యం నాకు వస్తుంది, బంగారు వీధుల్లో నేను తిరుగుతాను, ప్రభు నాకు ఒక మంచి ఇల్లు కాదు. ఎప్పుడు కూడా నిన్ను బలపరిచే మాటలే నువ్వు పలుక్కోవాలి. కానీ నిన్ను కృంగదీసి నిన్ను పాడు చేసి పతనం చేసే మాట నువ్వు పలికావా, సాతానుగాడు నిన్ను ఆడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాస వాక్కు పలికినప్పుడల్లా దేవుని శక్తి పనిచేస్తుంది. పతనపు మాటలు పలికినప్పుడల్లా సాతాను పనిచేస్తాడు. సాతాను ఎందుకు వస్తాడు? దొంగతనానికి, హత్యకు, నాశనం చేయటకు వచ్చును, మరి దేనికి కూడా రాడు. కాబట్టి నువ్వేం విశ్వాసం పలకాలి. పలకటమే కాదు, క్రియలు కూడా చేయడానికి ప్రయత్నించాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి నువ్వు పలికావా, దాని గురించి ప్రయత్నం. నేను ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఒకవేళ ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉందనుకోండి, డబ్బులు ఉన్నా లేకపోయినా స్థలం దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇది అమ్ముతారని నువ్వు నాకు ఇస్తున్నందుకు, అది విశ్వాసం. విశ్వాసం అంటే అన్నీ సమకూర్చుకుని మొత్తం సెట్ అయినాక వెళ్ళటం విశ్వాసం కాదు. ఏమీ లేదు అయినా కానీ దాని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు ఇస్తున్నందుకు వందనాలు, ప్రభువా ఇది నాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా, నా దగ్గర అయితే ఏమీ లేదు కానీ నువ్వే ఉన్నావయ్యా. లోకం జయించిన విశ్వాసం నాయన, విశ్వాసం అంట కదా, ఇదిగో నిన్ను నమ్మే ఈ పలుకుతున్నాను నాయన, యేసునామములో అది వచ్చును గాక, యేసునామములో ఇది పెట్టారు నాయన, ఇది నాదే నాయన అని నువ్వు స్వతంత్రించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఎక్కడి నుంచి రిసోర్సెస్ ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఏ చేపలోంచి నోట్లోంచి షెకేలు వచ్చిందో నాకు తెలియదు, కానీ ప్రభు అద్భుత కార్యం చేసి చూపిస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అటువంటి విశ్వాసంలోకి మనం వచ్చును గాక.